గుంటూరులోని 48వ డివిజన్లో ఈరోజు సిపిఐ డివిజన్ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి మీడియాతో మాట్లాడారు. శారదా కాలనీ వాసులకు ఇళ్ల రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎన్డీఏ ప్రభుత్వం నెరవేర్చాలని సూచించారు. ఈ సమావేశంలో సిపిఐ నేతల రావుల అంజిబాబు, అరుణ్ పాల్గొన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు 48వ డివిజన్ శాఖ సమావేశం నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ 48వ డివిజన్ సంబంధించి మరి శారదా కాలనీకి సంబంధించి పెద్ద సమస్యగా ఉన్నటువంటి శారదా కాలనీ నివాసాలకి రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాలని, అట్లాగే మరి మాధ్యంలో ఉన్నటువంటి వారికి ఏవి కూడా వాళ్ళ పేర్లు లేవు కాబట్టి వాళ్ళకి పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వాలని సిపిఐ ఆధ్వర్యంలో మరి అనేక సంవత్సరాలుగా పోరాటం నిర్వహిస్తూ ఉన్నాం. మరి గత ప్రభుత్వం రాకముందు తెలుగుదేశం ఎన్నికల ముందు కూడా గత ప్రభుత్వం రాకముందు అప్పుడు వారు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు శారదా కాలనీ ఆర్ట్ సెంటర్లో ఈ ఏదైతే నిర్మాణాలు ఉన్నాయో వీళ్ళన్నిటి కూడా శారదా కాలనీకి రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మరి అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం దాని మీద కూడా ఏమాత్రం కూడా శ్రద్ధ తీసుకోలేని పరిస్థితి. నిన్న 2024 ఎలక్షన్లో మరి పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి అప్పటి స్థానిక ఎమ్మెల్యే ముస్తాఫా గారు ప్రయత్నం చేశారు. దానికి సంబంధించి 1200 ఇళ్లకు సంబంధించి కూడా అన్నీ కూడా మరి ఏదైతే నివాసాలు ఉంటున్నారో వాళ్ళ బయోడేటా కూడా తీసుకోవడం జరిగింది. దాన్ని మరి తీయటం కోసం సెక్రటరీలని బాధ్యులుగా చేసి సెక్రటరీల ద్వారా ఆ నిర్మాణానికి ఏదైతే రిజిస్ట్రేషన్ సంబంధించి అన్నీ కూడా వివరాలు తీసుకోవడం జరిగింది తప్ప దాని మీద రిజిస్ట్రేషన్ మాత్రం చర్యలు తీసుకున్న పరిస్థితి. ఎన్నికలు మరి 1-2 రోజుల ముందు మేము పట్టాలు ఇస్తామని ప్రచారం చేశారు తప్ప ఆ పట్టాలు ఇవ్వకుండా జాప్యం చేశారు. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం మరి ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారో ఇక్కడ స్వయాన వారే ఎన్నికల మరి 2019 ఎలక్షన్ ముందు వారు వచ్చిన క్రమంలో రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పిస్తామని కూడా హామీ ఇచ్చారు. దాంట్లో భాగంగా ఈ నివాసాలన్నిటి కూడా రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాలని సిపిఐగా మరి కోరుతా ఉన్నాం. దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ తప్ప ఏదో పొజిషన్ సర్టిఫికెట్ ఇద్దామని గత ప్రభుత్వం ప్రయత్నం చేసి మరి దాన్ని కూడా విరమించుకున్నారు. వాళ్ళందరూ కూడా మరి 1977లో శారదా కాలనీ ఆ రోజున జరిగిన తుఫాను బాధితులకి ఇచ్చిన ఆ పరిస్థితి నుంచి ఇప్పటిదాకా కూడా అనేక చేతులు మారటమైంది. చేతులు మారిన అందరూ కూడా మరి ఇప్పుడు వారి పేరున కూడా ఇప్పుడు నివాసాలు ఉండడం పేరున ఏమాత్రం కూడా సౌకర్యం కల్పనకి అట్లాగే లోన్లకు సంబంధించి వాళ్ళ పిల్లలకు కావాల్సిన ఉన్నత చదువుల కోసం మరి అవసరమైన సందర్భాల్లో ఇవన్నీ కూడా ఈ ఇల్లు ఏమి ఉపయోగపడలేదు కాబట్టి రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించి అట్లాగే తద్వారా హక్కును కూడా కల్పించడం ద్వారా మరి వారికి న్యాయం చేయాలని మరి తెలుగుదేశం ప్రభుత్వం మరి